బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము దేవుని యొక్క మరొక నామము జెహోవా రోహి, లేదంటే జెహోవా రాహ అనేటువంటి మాట. ఆయన మన కాపరి అనేటువంటి మాటని ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడే మన కాపరి. ఈ మాటను పలుకుచున్నవాడు దావీదు కీర్తనాకారుడు. 23వ కీర్తన మనం చదివితే అక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనేటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయన నా ప్రాణాన్ని సేదతీరుస్తాడని, పచ్చిక గల స్థలాలలో నడిపిస్తాడని, శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తాడని, కృపాక్షేమాలే నా వెంబడి వస్తాయని. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు కీర్తన 23 ఎప్పుడు చదివినా చాలా ఆశ్చర్యకరంగాను ఆనందకరంగాను ఆ దీవెనలన్నీ మనకి వచ్చినట్లుగా ఉంటూ ఉంటాయి. చాలా సందర్భాల్లో చాలామంది ప్రతిదినము కూడా ఈ కీర్తనని కంఠోపాఠంగా చదువుతూ ఉంటారు. నిజమే, దానిలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దావీదు తన యొక్క జీవిత కాలంలో తన యొక్క గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా తన మందని తను పోషించాడో, ఎలా తన మందను తను చక్కగా కాచుకున్నాడో, క్రూర మృగాల బారిన పడకుండా ఎలా ప్రొటెక్ట్ చేశాడో, ఒకవేళ ఏ క్రూర మృగమైనా వచ్చినా కూడా దానిని చీల్చి ఆ గొర్రె పిల్లను ఎలా రక్షించాడో, ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అతడికి అనిపించింది, అతడి కష్టకాలంలో, అతడి నష్టకాలంలో దేవుడు కూడా ఈ విధముగానే నన్ను కాపాడుతున్నాడు కదా, నా శత్రువు చేతిలో నుంచి ఇలాగే విడిపించాడు కదా, నేను అనేకమైన భయంకరమైన శోధనల గుండా వెళుతున్నప్పుడు నా కాపరి నన్ను సేదతీర్చాడు కదా, నన్ను ఆదరించాడు కదా, నాకు భోజనం పెట్టాడు కదా, అదుల్లాము గుహలో నేను దాక్కొని ఉన్నప్పుడు, అడవులలో పడి తిరుగుచూ ఉన్నప్పుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నాయి కానీ నేను ఆకలి కొనలేదు కదా, ఇలా ఒంటరి పిచ్చుకగా నేను అడవిలో ఉన్నప్పుడు ఆయన యొక్క సన్నిధి నన్ను ఆవరించి క్షేమము దయచేసింది కదా, ఇవన్నీ జ్ఞాపకము చేసుకుంటూ యెహోవా నా కాపరి అనే కీర్తన రాశాడు ఆయన. యెహోవా రాహ అంటున్నాడు ఆయన. మరి ఎంత మంచి కీర్తనలో ఉన్నటువంటి ఆంతర్యం, ఈ ఎంత మంచి కాపరిగా మన దేవుడు మనకున్నటువంటి ఆ కంఫర్ట్, ఆ ప్రొటెక్షన్ ఎంత గొప్పదండి. ఈరోజు మరి దేవుని యొక్క అండర్లోనికి నీవు వచ్చావా? దేవుని యొక్క చేతి క్రిందకి నీవు వచ్చావా? ఎందుకంటే ఆయన కాపరిగా నీవు ఒప్పుకుంటున్నావా? గొర్రెలను నడిపించుకొని తీసుకుని వెళుతూ ఉంటే ఆ గొర్రెలన్నీ కూడా కాపరి వెంబడి వెళుతూ ఉంటాయి. ఆ గొర్రెలకి ఏ చింత లేదు, ఎందుకంటే ఎక్కడ పచ్చిక ఉందో అక్కడికి కాపరి వాళ్ళని నడిపిస్తాడు. మన గురించి కూడా ప్రభు అదే అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింతపడొద్దు, అంతా కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు ప్రభువు. మన కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, మరి చింత లేకపోతే ఎలాగా, మన ముందు జాగ్రత్త లేకపోతే ఎలాగా, మనం రేపటి దినం కోసం కూర్చుకోకపోతే ఎలాగా అనిపిస్తుంది. మన జీవన శైలిలో మనం వెళుతున్న మార్గంలో మనం వెళుతూనే ఒకవేళ ఎటువంటి దుర్భరమైన పరిస్థితులు వచ్చినా కూడా మీరు చింతపడొద్దు అని చెప్తున్నాడు ఆయన. కరోనా లాంటి సమస్య వచ్చినప్పుడు నిజమే మనకు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, నిజమే మన అందరి దగ్గర కార్డు కూడా ఉంది, మనం వెళ్ళి విత్డ్రా చేసుకొని తెచ్చుకోవచ్చు, మన బ్యాంకులో బ్యాలెన్స్ కూడా ఉంది, మన ఇంట్లో బంగారం కూడా ఉంది. కానీ బయటకు వెళితే భయం అనే పరిస్థితి వచ్చిందా లేదా? భయంకరమైనటువంటి రోగము బయట ఈడ్చుకుని పోతుంది అనేకులను, మనల్ని మన బిడ్డల్ని కాపాడిందా లేదా? అంటే చనిపోయిన వాళ్ళందరినీ ఆయన కాపాడలేదని కాదు, వారి సమయం అక్కడికి అయిపోయింది అంతే. ఈరోజు మరి ఈ విధముగా మనం ఆలోచన చేస్తే మన కాపరి ఎటువంటి పరిస్థితికైనా చాలినవాడు అని చెప్పడానికి. కాబట్టి నువ్వు దేని గురించి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనేటువంటి భయము మీరు పడకండి, ఎందుకంటే నేను మీ కాపరిని అంటున్నాడు ఆయన. ఉదయకాల సమయమే పచ్చిక ఉన్నటువంటి స్థలము దగ్గరికి నడిపించుకొని తీసుకుని వెళతాడు. ఆ మంచుతో కూడినటువంటి ఆ చెట్ల ఆకులను త్రెంచుతాడు, అదంతా కూడా తినడానికి ఇస్తాడు మేత. ఎందుకు మంచుతో కూడినటువంటి ఆకులంటే అది చాలా నములుతున్నప్పుడు నీటితో పాటు ఉదయకాల సమయంలో దాని గొంతులో నుంచి చక్కగా స్మూత్గా దానికి కావలసిన ఆహారము దిగుట కొరకైనటువంటి ఏర్పాట్లు చేస్తాడు మంచి కాపరి. ఇదే విధముగా అరణ్యములో కూడా మన పితరులను ఆయన నడిపించాడు కదా. 78వ కీర్తన 52వ వచనంలో ఏముంటుందంటే, ఒకడు మందను నడిపించినట్లు ఆయన అరణ్యములో నడిపించును అనే మాట ఉంది. అరణ్యంలో ఎలా నడిపించారంట? తన ప్రజలని మందను నడిపిస్తున్నట్లు. ఈ గొర్రెల మందను నడిపిస్తున్నప్పుడు కాపరి ఎలాంటి కేర్ తీసుకుంటాడో,
ఎలాంటి అతను షార్ప్గా ఉంటాడో. క్రూర మృగాలు, ఖడ్గ మృగాలు, పాములు, విషము, జంతువులు ఇవన్నీ రాకుండా పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి ఎలాంటి కేర్ ఆ మంద ఎడల తీసుకున్నాడో దేవుడు. అరణ్యములో ఒకడు తన మందని నడిపించినట్లుగా దేవుడు తన ప్రజలను నడిపించాడనే మాట ఎంత బాగుందో కదండి. అయితే శరీరానికి కావలసిన కంఫర్ట్ మాత్రమే ఇచ్చే కాపరియా మన కాపరి? మన శరీరానికి, మన మన యొక్క అవసరతలకి, మన ప్రతిదిన అక్కరతలకి సరిపోయిన వాడు మాత్రమేనా అంటే కాదు. కానీ పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన మన ఆత్మల కాపరి. హల్లెలూయా. మన ఆత్మకి కూడా ఆయన కాపరిగా ఉన్నాడు, మన శరీరానికి కూడా ఆయన కాపరిగా ఉన్నాడు. మనము నిత్య రాజ్యానికి వెళ్ళే పర్యంతము ఆయన యొక్క ప్రొటెక్షన్ చాలా 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 గొప్పది. ఆ కాపరి లేకుండా మనము దేవుని యొక్క రాజ్యానికి చేరుకోలేము. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు గనుక ఆయన ద్వారా మాత్రమే వెళ్ళగలం. కాబట్టి మనము ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములలోనికి వెళ్ళిపోకుండా. ఎందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపము? గొర్రెలన్నీ కూడా వెళుతూ ఉంటే ఒక్క గొర్రె ఎటువైపు అయినా తొట్టిల్లిపోతే ఇంకా మిగతా గొర్రెలన్నీ అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి తెలీదు అది వెళ్ళిపోయి లోయలో పడిపోతుందని, దానికి తెలీదు అది పాపములో కూరుకుని పోతుందని. కాబట్టి సులువుగా తప్పిపోతాయి అన్నమాట గొర్రెలు. మందకాపరి ఎంత కేర్ తీసుకుంటున్నా సులువుగా చాలా చిన్న విషయంలో తప్పిపోతాయి అన్నమాట. అందుకనే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము నుంచి విడిపించి ఆ మంద కాపరి మనల్ని జాగ్రత్తగా తీసుకొని వెళుతూ ఉంటాడు. మందంతటిని ఒక చోట చేర్చిన తరువాత ఏ క్రూరమృగము రాకుండా, ఏ విషసర్పాలు రాకుండా ఆ చుట్టూ కూడా ప్రొటెక్షన్ అంతా వేసుకున్న తరువాత ఈ మధ్యలో దానికి భోజనం సిద్ధపరుస్తాడు. అయితే దాని యొక్క శత్రువులైనటువంటి పులి, సింహము బయట తిరుగులాడుతూ ఉంటాయి వీటి కోసం రావాలని. కానీ కాపరి చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాడు. ఆ శత్రువులు చూస్తూనే ఉంటాయి కానీ వీటికి శత్రువుల ఎదుట తన కాపరి భోజనాన్ని పెడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇలాంటి గొప్ప కాపరండి. శత్రువు అంటే నీకు సమస్య అవ్వచ్చు, శోధన అవ్వచ్చు, ఎంతో బాధకరమైన పరిస్థితులు, ఇంట్లో మరణము, ఇంట్లో అనేకమైనటువంటి సందర్భాలలో భయంకరమైనటువంటి శోధన, వేదన ఎన్నైనా ఉండనియండి. నీ ఆత్మలని ఆ కాపరి కాపాడుచు నీకు ప్రతిదినము ఆదరణ దయచేస్తూ, భోజనము దయచేస్తూ, బలమునిస్తూ, నీకు శక్తినిస్తూ, ఆయన వాక్యము చేత నిన్ను ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ, రాత్రి ఏడుపు వచ్చి దుఃఖము వచ్చినా కూడా ఉదయానికే నీ నోటి నిండా నవ్వు పుట్టించడానికి కేవలం అది దేవునికి మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది అన్యులు, అనేక మంది దేవుని లేని ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతున్న దినాలలో ఇంత శోధనలో నువ్వు బ్రతుకున్నావంటే దేవుని యొక్క కృప కాదా? ఎందుకు బ్రతికొండడం, చస్తే బెటర్ ఇన్ని సమస్యల్లో అనుకుంటారు చాలామంది. నీవు దేవుణ్ణి స్తుతించాలంటే నీవు బ్రతికుండాలి. మన్ను నిన్ను సన్నుతించునా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారనే మాటను చదివారా మీరు? చనిపోయిన వాడు ఏమీ చేయలేడు. ఒకసారి వాని ఆత్మ వాడిని విడిచిపోయిన తరువాత, జీవము బయటికి పోయిన తర్వాత వాడేమీ చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికుండగానే నువ్వు అది ఇది చేయగలవు. నీవు బ్రతుకుంటేనే దేవుని క్రియలను వివరించగలవు, దేవుని కార్యాలు చూడగలవు. బ్రతుకున్నప్పుడే ఆయనని సొంత రక్షకుడిగా అంగీకరించగలవు, కష్ట నష్టాలను ఓర్చుకొని సువర్ణంగా మార్చబడగలవు. అది కేవలం క్రైస్తవుడికి కలిగిన ధన్యత. కాబట్టి నీవు ఏ స్థితిలో వెళుతున్నావో ఆ స్థితిలో సంతృప్తిగా నేర్చుకోమని ప్రభువు చెప్తున్నాడు. తప్పక విడిపిస్తాడు దేవుడు నిన్ను. నీవు శోధింపబడిన పిమ్మట నీవు సువర్ణము వలె మార్చబడతావు. మీకేదో వింత జరిగినట్లు, ఏదో భయము ఆవరించినట్లు మీరు ఫీల్ అవ్వకండి. మీరు కొద్ది కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే తన బలిష్టమైన చేతుల క్రింద మిమ్మల్ని దీన మనస్కులుగా చేసి మిమ్మల్ని విడిపిస్తాడనే మాట ఉంది పేతురుకు రాసిన పత్రికలో. కాబట్టి ఏమేమి గతించిన కాలంలో ఏమి దేవునికి విరోధమైనవి ఉన్నాయో అవన్నీ విసర్జించండి. ప్రస్తుతమన్న కాలంలో దేవుని వాక్యాలని హృదయంలో మనన చేసుకోండి. యోనా ఎలా అయితే ఆ ఓడలో ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో నా వల్లే ఈ ఓడలోనికి తుఫాను వచ్చిందని గ్రహించాడో అలా గ్రహించండి.
దేవుని సన్నిధిలో వేడుకోండి. నినవే పట్టణస్థుల్లాగా బూడిద పూసుకొని పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో వేడుకుంటే ప్రతి విధమైన శోధన నుంచి విడిపిస్తాడు ఆయన. ఆయన మంచి కాపరి అండి, మన మంచి కాపరి. మన పక్షముగా ఆయన వ్యాజ్యమాడువాడు, మన పక్షముగా కేర్ తీసుకునేవాడు, మన పక్షముగా సజీవుడిగా నిలిచి ఉన్న దేవుడు. ఆయన నీకు నాకు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఇట్టి కృప దేవుడు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచి ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు అనే మాట కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. నేనే మిమ్మను ఏర్పరచుకున్నాను అనే మాట. మిమ్మల్ని నేనే పిలిచాను, మీ మందను నేనే ఏర్పాటు చేసుకున్నాను, మంద కాపరిగా నేనే ఉన్నాను అంటాడు. 100వ కీర్తనలో కూడా మనం ఆయన మేపు గొర్రెలము అనే మాట ఉంది. కాబట్టి ఆయన మందలోనికి వెళదాం, ఆయన సహవాసములో కూడి ఉందాం. ఆ సహవాసం నుంచి బయటికి తప్పిపోకండి. ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఉండే కృప కొరకు దేవుణ్ణి వేడుకోండి. ప్రభువా నీవే మా కాపరివని ఈ రోజంతా 23వ కీర్తన ధ్యానం చేయండి, వీలైతే కంఠస్థం చేయండి. దానిలో ఉన్న దీవెనలు మీ జీవితంలోనికి రావడానికి దేవుడు కృప చూపించునుగాక. గాఢాంధకారపు లోయలో నీవు ఉన్నా కూడా అపాయం ఏమీ రాదని ప్రభువు చెప్పిన మాటని మరలా ధ్యానం చేయండి. అపాయం మీ దగ్గర రానివ్వడు దేవుడు. అట్టి కాపుదల ఇచ్చే గొప్ప దేవుని యొక్క హస్తములు మిమ్మల్ని తాకునుగాక. ఆయన దీవెన మీ గృహాలని తాకునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమ తండ్రి వందనాలు. నీ యొక్క గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి. ఈరోజు మీరు మా కాపరిగా ఒప్పుకుంటూ మరొకసారి మీ మందలో అయా క్షేమము కలిగి మేము ఉన్నందుకు వందనాలు చెప్పుకుంటున్నాం. గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ బలమైన సన్నిధి బిడ్డలకి తోడుగా దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.